హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొత్తగా నైటీలు మనం తీసుకుంటాం కదా, తీసుకున్నట్టే యూజ్ చేసుకోలేము కదా, ఇలా లూజ్గా ఉంటాయి కదా. మనం ఫ్రీ సైజే ఎంచుకుంటాము కానీ అలాగే వేసుకోలేము కదా. పైకుట్లని మళ్ళీ హ్యాండ్ సైజు కొంచెం చిన్న చేసుకోవడం అని చేస్తూ ఉంటాం కదా. అలాగా ఎలా సైజ్ చేసుకోవాలి నైటీ అనేది ఈరోజు వీడియోలో చూపించేస్తాను. చాలా ఇమ్ముంటుంది కదండి, దాన్ని మన బాడీ షేప్కి తగ్గట్టు మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఇలా లూజ్ లేకుండా మరీ పేషెంట్ లాగా కాకుండా మంచిగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఈ వీడియోలో. మరి ఇక లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే నైటీని తిరగేసుకొని హ్యాండ్ దగ్గర ఒక కుట్టు వేస్తారు కదా, హ్యాండ్ లూజ్ దగ్గర ఆ కుట్టుని మనము ఇప్పేసేయాలండి. సూది కానీ పిన్నీస్ కానీ ఏదో ఒకటి తీసేసుకొని ఇలా కుట్టుని కొంచెం ఇప్పేసుకోండి, అంటే చంక్కి ఒక 2 ఇంచెస్ కింద దాకా. ఓకే, ఈ విధంగా విప్పేసుకున్న తర్వాత 2 సైడ్స్ అలాగే చేసుకోవాలండి. 2 సైడ్స్ ఇప్పేసుకోవాలి. నేనైతే ఫస్ట్ 1 సైడ్ చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా ఒక 2 ఇంచులు చంక దగ్గర నుంచి కిందికి. ఓకే, ఈ విధంగా ఇప్పుకున్న తర్వాత ముందుగా అయితే ఇక్కడ పట్టీ ఉంది కదా, వైట్ పట్టీ కనిపిస్తుంది కదా చంక దగ్గర, ఆ పట్టీ గోటు పైనే చక్కగా వాళ్ళు నైటీ కుట్టిన వాళ్ళు కుట్టుంటుంది కదా, ఆ కుట్టు పక్క ఆ కుట్టు మీదే పర్ఫెక్ట్గా ఆ కుట్టు మీదే ఒక కుట్టు వేసుకుంటూ రండి. ఎందుకంటే వాళ్ళు వేసిన కుట్టు గట్టిగా ఉండదండి, ఊడిపోతుంది పైపింగ్ అనేది. ఆ పైపింగ్ అనేది ఊడిపోకుండా మనమైతే ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి కంపల్సరీ, ఇది మర్చిపోవద్దండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మన హ్యాండ్కి ఎంత పొడవు కావాలి, మనం హ్యాండ్ రెగ్యులర్గా వేసుకునే హ్యాండ్ పొడవు ఎంత కావాలి అనేది చూసుకోవాలి. లేదు మన ఎగ్జాక్ట్ పొడవు ఉంది సరిపోతుంది అనుకుంటే ఏం ఫిల్ట్ అవసరం లేదండి. మనకు లేదు అనుకుంటే కనుక ఇలా మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్గా ఎక్కడ ఉండితే ఉందో అక్కడి వరకు మార్క్ చేసుకోండి. నాకు 8 ఇంచెస్ ఉందండి, 8 ఇంచెస్ వరకు నేను మార్క్ చేస్తున్నాను. చూడండి నాకైతే ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉందండి. 2 ఇంచెస్ని ఎలా మడత పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా హ్యాండ్ అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ మార్జిన్ వేసుకున్నాం కదా, ఆ మార్జిన్ని మీకు కనిపించడం కోసం ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. మామూలుగా రెగ్యులర్గా అయితే నేను జస్ట్ మడత పెట్టేసి అలా కుట్టేసుకుంటాను. మీకు కనిపించాలి కాబట్టి నేను ఇలా మార్క్ చేసి మరీ చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని. ఈ విధంగా లోపలికి మడిచేసి కుట్టు వేసుకుంటున్నాను. చిన్న చిన్న పట్టీలు వేయొద్దండి, చూడ్డానికి చాలా అస్సలు బాగోదు, చాలా చండాలంగా ఉంటుంది. చిన్న చిన్న పట్టీలు వేస్తే ఇలా చక్కగా పెద్ద ఫిల్ట్ వేసుకుంటే ఏంటంటే మంచిగా ముడతలు పడకుండా హ్యాండ్ దగ్గర అనేది స్టిఫ్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఒక చిన్న స్టిచ్ అయితే వేసేయండి బార్కి. ఓకే, శాంతం చంకలో కన్నా వేసేయండి. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది పైకి చూడడానికి. చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా కిందగా స్టిచ్ అవసరం లేదండి, ఈ పట్టీ లాగా ఉంటే చాలు సరిపోతుంది. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అండి. మీకు హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే, మీరు టైట్గా వేసుకుంటాము బ్లౌజ్ లాగా అనుకుంటే మీరు హ్యాండ్ మెజర్మెంట్ చూసుకొని వేసుకోవచ్చు. లేదు కొంచెం లూజ్గానే వేసుకుంటాం నైటీ కదండి అనుకుంటే మీ హ్యాండ్కి పట్టి లూజు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు మనం. నాకైతే 8 ఇంచెస్ పొడవు 8 ఇంచెస్ లూజ్ అండి కంపల్సరీ. నేను అది మెజర్మెంట్ నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసి నేను 2 ఇంచెస్ క్లాత్ విడిచిపెట్టేస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా లూజ్గా ఉంది నైటీ వచ్చేసి. మరీ అంత లూజ్ ఎందుకంటే కొంచెం లూజ్ ఉంటే చాలు. అది సైజుని బట్టి, అంటే మనిషిని చూడంగానే మనకి వీళ్ళకి ఎంత లూజ్ ఉంది అని తెలిసిపోతుందండి నైటీ వేసుకుంటే ఒక్కసారి. దాన్ని బట్టి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి నైటీ కింద వరకు కాళ్ళ కడదాకా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి నేను ఎలా క్రాస్ తీసానో మీకు కనిపిస్తుందా, ఇది ఈ విధంగా క్రాస్ తీసేసి కింద నైటీ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టులో కలిపేశాను. పక్కనే వచ్చేసి ఇంకో 1/2 ఇంచుతో ఇంకో కుట్టు వేసుకుందాం, ఎందుకంటే ఒకవేళ మనకేమైనా టైట్ అయిందనుకో ఓపెన్ చేసుకోవచ్చు, ఆ కుట్టు తీసుకోవచ్చు. ఓకే, సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ కూడా చేయాలండి అలాగే.
ఇప్పుడు నేను ముందు చూపించిన ప్రొసీజర్. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా ఒక పాదం ఎత్తుకొని ఈ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి కుచ్చులు పెట్టి ఉంటాయి కదా, ఆ భాగాన్ని మనం స్టిచ్ వేసుకోవాలి. పై భాగంలో అవసరం లేదండి. ఇలా కుచ్చు పెట్టున్న భాగం ఏంటంటే ఒకేసారి ఒకవేళ ఏమన్నా పిల్లలు పాలు తాగే పిల్లలు కనుక ఉంటే గుంజితే నైటీ కుట్లు ఊడిపోయి వచ్చేస్తుందండి. అందువల్ల మనం ఈడ స్టిచ్ చేసుకుంటే ఏంటంటే కుట్లు రాకుండా ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా మనకి కూర్చున్నప్పుడు గట్టిగా ఏమన్నా పట్టేస్తే నైటీ కుట్లన్నీ పిగిలిపోతాయి. కాబట్టి అందుకని ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఫస్ట్ అంటే ఒక సైడ్ అయితే కుట్టాం కదా, రెండో సైడ్ అనేది నేను మీకు వీడియో మొత్తం పెడితే రెండో సైడ్ కూడా కుట్టింది చాలా లెంతీ అయిపోతుంది. నేను ఫాస్ట్గా కుట్టే ప్రొసీజర్ అయితే నేను మీకు చూపించేస్తాను ఈ వీడియోలో. ఇలా సేమ్ అలాగే మనము ముందు షోల్డర్ పైపింగ్ అయితే ఇలా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత అయితే హ్యాండ్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి, హ్యాండ్ లూజ్ చూసుకోవాలి, మనకి సైజుని బట్టి ఖర్చు తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే నైటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ పేషెంట్లా కనిపించకుండా మంచిగా కనిపిస్తూ ఉంటాం అందరికీ. ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు సేఫ్గా ఫీల్ అయ్యేది నైటీని ఒక్కదాన్నే కాబట్టి. ఓకే, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి, ఎందుకంటే ముందుది మీకు అర్థమయ్యే విధంగా చూపించాను. ఇది అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇప్పుడు కింద లూజు దగ్గర అంటే కింద పొడవు వచ్చేసి ఎలా వేసుకోవాలి అంటే నైటీ కింద పొడవు మనకి ఆల్రెడీ పెట్టుకొని చూస్తే మనకు సరిపోయింది అనుకుంటే, లేదా వేసుకొని చూడండి మనకి పొడవు సరిపోయింది అనుకుంటే ఓకే, లేదనుకో ఇలా ఫిల్ట్ వేసుకోండి. ఓకే, నాకైతే సరిపోయిందండి, అందుకనే దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఆల్రెడీ వేసిన కుట్టు ఉంటుంది కదా నైటీ ఇచ్చిన వాళ్ళు, దాని మీదే కుట్టు వేస్తున్నాను అంతే. ఒకవేళ మీకు పొడవైందనుకో ఫిల్ట్ వేసుకోండి. ఓకే, ఇలా ఫిల్ట్ వేసుకుంటే మనకి పొడవైనా కానీ సరిపోతుంది. ఒకవేళ మీకు ఇలా కుచ్చు కనుక వస్తే దాన్ని కూడా కొంచెం ఒక రిఫ్ లాగి గట్టి కుట్టు వేయండి. నాకు ఇక్కడ షో బటన్ లాంటిది ఒక గుండి ఇచ్చాడండి, దానివల్ల నేను కుట్టు వేయట్లేదు. ఓకే, చూడండి పై కుట్లు వేసిన తర్వాత సైజ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది నైటీ వచ్చేసి. మంచిగా ఉంది కదా లుక్ వచ్చేసి. చూడండి చంక ఎత్తినా కానీ మనకి నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా మంచిగా ఉంది. నేను ఫస్ట్ పిక్ అంటే కుట్లు వెయ్యని పిక్ కూడా నేను పైన యాడ్ చేస్తాను. చూడండి పైన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా సైజ్ చేసేసుకొని నైటీని ఇలా యూజ్ చేసుకోండి. ఎలా తెచ్చింది అలా వేసుకోవద్దండి, కంపల్సరీ ఇలా సైజ్ చేసుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది. ఓకే, మీకు ఈ వీడియో కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.